మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్నతండ్రి, దయగలిగిన దేవ, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవ. గడిచిన ఒక కాలమంతటా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం దేవ. తండ్రి, ఈ సన్నిధిలో మేమందరం చేరి మీ మాటలు తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. నేను ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు తండ్రి మీ మాటలుగా మేము స్వీకరించి తండ్రి చెప్తున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ, కూడొచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి నైనా విన్న మాటలు తండ్రి విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా భూమి మీద మీకు ఇష్టమైనట్టుగా బ్రతకడానికి కృపను దయచేయమని కోరుకుంటూ, చెప్తున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయవలసిందిగా కోరుకుంటూ, క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. పరలోకమందున్న కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడొచ్చిన ప్రభు బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు శుభములు తెలియజేసుకున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి డిసెంబరు 1 నుంచి చివరి వరకు మరి మంచి మంచి కార్యక్రమాలలో బిజీగా ఉండిపోతారు. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం దేవునికి మెచ్చిన పండగ ఏది. ఈరోజు కూడా మనం ఒక మంచి సందర్భాన్ని మరి ఆలోచన చేద్దాం. డిసెంబర్ అనగానే గుర్తుకొచ్చేది ప్రపంచ మనుషులందరికీ క్రిస్మస్. మనుషులందరూ లోకంలో ఉన్న వాటినే ఆచరిస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా అనేది ఎవరో ఆలోచించట్లేదు. మరి చాలా మంది మతోన్మాదులు కానివ్వండి, క్రీస్తు నమ్మని వారు కానివ్వండి, మీ యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరంలోనే కన్యక గర్భం ముందు పుట్టాడు, ఆయన అప్పటికప్పుడే పుట్టాడని ఈ ప్రపంచం చాలా మంది నమ్ముతారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట కాదండి. ఆయన పుట్టక ముందు ప్రపంచ దేశాలలో ఆయన గురించి ఒక ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఆయన పుట్టాడు 2000 సంవత్సరాలు అని అనుకుంటున్నారు కానీ ఆయన పుట్టక ముందు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడంటే ఇగో నశించిపోతున్న వారిని రక్షించడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారంటే ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో ఏమంటే ఆయన తాను రక్షించుకోలేదని చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటారు. ఆయన 3 మేకులు కూడా తీసుకోలేకపోయారని మన అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, ఏమంటే ఫేస్బుక్లో కానీ మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చింది ఎవరి కోసం? మన కోసం. ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం? మన కోసం. మతోన్మాదుల కోసమైనా ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారే. నమ్మని వారిని కూడా రక్షించేది ఎవరో? దేవుడే. నమ్మని వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు వారు. అంతేగాని 2000 సంవత్సరాల కిందటే ఆయన అప్పటికప్పుడు ఏదో అనుకోని కన్యక గర్భమందు పుట్టాడని మాత్రం కాదండి. ఆయన పుట్టాడు అంటే ఈ లోకంలో ప్రవేశించాడు. ఆయన పుట్టక ముందు ఆయన జాతి ప్రపంచంలో ప్రతి ఆయన ఖ్యాతి నలుమూలల వ్యాప్తి చెందింది. ప్రియమైన దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు వారి గురించి ఎంతో మంది తెలియక మాట్లాడతారండి. ఆయన ఖ్యాతి ప్రపంచంలో ప్రతి రాజులు మాట్లాడారు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు ఏమంటే ఒక యెరూషలేములోనే బెత్లెహేములో జన్మించడం మనకందరికి తెలుసు. ఎందుకు బెత్లెహేములో జన్మించాడంటే ఏమండి అది సెంటర్ పాయింట్. ప్రపంచంలో సెంటర్ పాయింట్ ఏంటంటే యెరూషలేం అండి. అక్కడే బెత్లెహేం నుంచి ఏమండి తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేంకి వచ్చారు. చదువుతాండి మత్తయి గారు రాసిన సువార్త. మీరు ఎప్పుడు చదువుకునే ఉంటారు. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి బెత్లెహేం అనేది ఒక సెంటర్ పాయింట్ అండి. మరి ఎక్కడి నుంచి వచ్చారు జ్ఞానులు అంటే? తూర్పు దేశం నుంచి వచ్చారండి. మరి ఆ కాలంలో తూర్పు దేశం ఏదని మనం ఆలోచన చేస్తే ఆ పక్కన ఉన్న చైనా కానీ అవ్వచ్చు,
లేకపోతే ఒక ఆఫ్ఘనిస్తాన్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఒక పాకిస్తాన్ అన్న అవ్వచ్చు, లేకపోతే మన ఇండియా కూడా తూర్పు దేశం కింద వస్తుంది. వీటికి మధ్యలో అంటే సెంటర్ పాయింట్ ఏదైతే యెరూషలేము ఉందో, ఏదైతే బెత్లెహేము ఉందో, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు పుట్టాలనుకున్నాడు. అక్కడి నుంచి ప్రపంచ మనుషులందరికీ, ప్రపంచ దేశాలందరికీ తెలియాలని ఒక సెంటర్ పాయింట్ అని ఎంచుకోవడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు రాజులు అంటే, ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుంచి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునికి వచ్చారు. ఏమండి ఎందుకు వచ్చారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుటం చెప్పిరి. ఏమండి జ్ఞానులు అంటే సామాన్యులు కాదండి. ఆనాడు మరి జ్ఞానులు అనగానే చాలా గొప్పవారు, చాలా తెలివైన వారు. ఏమండి చాలా తెలివైన వారు, వారికి అన్ని సూచక క్రియలు తెలిసినటువంటి వారు జ్ఞానులు. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఎలాగే చెప్పుకుంటామో, ఆనాడు మరి జ్ఞానులు మరి దేని చూసి వచ్చారంటే నక్షత్రం చూసి వచ్చారు. ఏమండి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏమండి ఈ మాట చెప్పంగానే ఎవరు కలవరపడ్డారు, ఎవరు భయపడ్డారంటే హేరోదు రాజు భయపడ్డాడు. వచ్చింది ఎవరు? జ్ఞానులు. ఏమండి జ్ఞానులు చెప్పింది వాస్తవాలండి, వాళ్ళు అబద్ధాలు చెప్పరు. వారికి ముందు ఏం జరుగుతున్నాయి కూడా వాళ్ళకి లేఖనాలు చదివారు. యేసుక్రీస్తు వారు ఒక మెస్సయ్య పుడతాడని లేఖనాలు చదివినటువంటి వారు జ్ఞానులు. చెప్పింది ఎవరో జ్ఞానులు, వారు సామాన్య మనుషులు అయితే మాత్రం కాదు. ఎవరికి చెప్పాడంటే హేరోదు రాజుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో యూదులుగా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏమండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏమని చూచి అక్కడికి వచ్చారండి? నక్షత్రము చూచి. ఏమంటే ఒక నక్షత్రం చూడంగానే మరి వారికి వచ్చినటువంటి ఆలోచన ఎంత గొప్పది ఆలోచించండి. మరి నక్షత్రం అంటే కోటాన కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో ఒక నక్షత్రం పుట్టంగానే యేసు బెత్లెహేములో పుట్టాడని వీళ్ళకి ఎలా తెలుసు అంటే, వీరు మామూలు మనుషులు కాదని ముందు చెప్పుకున్నాం. ఎవరు వీళ్ళు? జ్ఞానులు అంటే తూర్పు దేశ జ్ఞానులు. వీరి అంచనాలు ఎక్కడా విఫలం అవ్వదు, వీరి అంచనాలన్నీ కట్ అవుతాయి. అందుకే వచ్చి చెప్తుంది ఎవరు? రాజుకు చెప్తున్నాడు. ఆ రాజు ఎవరు? భూ సంబంధమైన రాజు. పుట్టినటువంటి రాజు ఎవరంటే పరలోకపు సంబంధమైన రాజు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడు. ప్రపంచ సెంటర్ పాయింట్ లో పుట్టాడు. వచ్చింది ఎవరు? జ్ఞానులు. చెప్పింది ఎవరికి? రాజు చెప్పాడు. రాజు చెప్పంగానే ఏమన్నాడో తెలుసండి? కలవరపడ్డాడు. ఏం పడ్డాడండి? క్రీస్తు పుట్టాడు, రాజు కలవరపడ్డాడు. అవునా కదండి? క్రీస్తు పుట్టే రాజులు. ఏమంటే ఈ క్రీస్తు పుట్టాడన్న సంగతి ఈ 2000 సంవత్సరాల కిందటే కాదండి. యెషయా గ్రంథంలో కూడా ఏమంటే కన్యక గర్భం ముందుగా శిశువు పుట్టినో ఆయనకి ఏం పేరు పెట్టారని? ఇమ్మానీయులు అని పేరు పెట్టదండి. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం అనుకుంటుంది. 6వ అధ్యాయం 14వ వచనం అండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, 7:14 అండి. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీరు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానీయులను పేరు పుట్టాను. ఇమ్మానీయులు పేరు పుట్టాను. ఏమండి ఎప్పుడండి? యెషయా గ్రంథం ఎప్పుడండి? క్రీస్తు పూర్వం. అవునా కదండి? క్రీస్తు పూర్వం ఉన్న మాటనే ఏమండి ఇక్కడ మత్తయి సువార్తలో నెరవేరిందండి. కొన్ని వేల సంవత్సరాల కిందట భక్తులు మాటల నోటి నుంచి వచ్చిన ఒక ప్రవచనం ప్రియమైన దేవుని పిల్లరా. కన్యక గర్భం ముందు కుమారుని పుట్టిన ఆ కుమారుని ఇమ్మానీయులు. ఆ కుమారుడు ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో పుట్టాడు. అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందటే ప్రపంచం మనుషులు అనుకున్నారు. కానీ ఆయన జాతి ఆయన ఖ్యాతి, ఆయన మాట ప్రపంచ దేశాలలో క్రీస్తు పుట్టక ముందే పరిచయమైన వ్యక్తి ప్రియమైన దేవుని పిల్లరా. క్రీస్తు పుట్టక ముందే ఉన్నాడండి. క్రీస్తు పుట్టక ముందే. కానీ ఈనాడు మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు నేడే పుట్టాను. క్రీస్తు నేడే పుట్టాను. నేడంటే ఎప్పుడండి? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నా ప్రియమైన దేవుని పిల్లరా? నేడు అంటే ఎప్పుడండి? ఈ రోజు పుట్టాడా క్రీస్తు? ఈరోజు 7వ తారీఖు 8వ తారీఖు క్రీస్తు నేడు పుట్టాను క్రిస్మస్ చేస్తారు. అవతల బజార్లో క్రీస్తు పుట్టాడని అక్కడ కూడా సెమీ క్రిస్మస్ చేస్తారు. మరి ఇంకో ప్రాంతంలో సెమీ క్రిస్మస్ చేస్తారు. ఈ డిసెంబర్ 30 రోజులు
కాకుండా మరి నవంబర్లో కూడా సెమీ క్రిస్మస్ చేసేవారు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి నేడే పుట్టిని అని ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ కూడా నేడే పుట్టిన అని మాట్లాడుతున్నారు, రేపు కూడా నేడే పుట్టిన అంటున్నారు. ఏమండి, ఎవరికైనా ఆలోచిస్తున్నారా? లేఖనాలు ఇప్పుడు చదివారా? నేడే పుట్టినంటే ఈ రోజే పుట్టారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నేడే పుట్టానంటే ఈ రోజే పుట్టాడండి. వాస్తవాలు తెలుసుకోవాలండి. అపోస్తులు ఏదైతే చెప్పారో అదే మనం మాట్లాడాలి. నేడే పుట్టాను కాదండి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందటే పుట్టాడు. ఆ పుట్టక ముందు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకం నుంచి భూమి మీదకి కన్యక గర్భమును పుడతాడండి. యెషయా గారి ద్వారా ఎవరి క్రీస్తు పూర్వమే ఆయన నోటి మాట, ప్రవక్త నోటి మాట బట్టి మనం చదువుకున్నాం. అంటే ఆయన పుడతాడని ముందు ప్రవక్తలు చెప్పింది, తర్వాత ఇప్పుడు పుట్టాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు నేడే పుట్టేనని ప్రకటిస్తున్నామండి. ప్రియమైన దేవుని ఆలోచించండి. ఎవరు చెప్పాలి? ప్రపంచ మనుషులందరికీ జ్ఞానం గల వారే చెప్పాలండి. అపోస్తుల బోధే మనం చెయ్యాలి. కానీ ఈరోజు అపోస్తుల బోధన పక్కన పెట్టేసి ఏమండి మన సొంత నిర్ణయాలు, మన సొంత బోధను ఎక్కడ తీసుకొచ్చారంటే ఏమండి క్రైస్తవుల్లోకి తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మరి అపోస్తలుడు పేతురు గారు ఏం చెప్తున్నారు? ఏమండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అండి. అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే చాలండి నియమింపబడను. ఆయన అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే. అప్పటికే యేసుక్రీస్తు వారు ఇదిగోండి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, ఏమండి ఈ విశ్వం చేయక మునిపే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు రాకమునుపు ఆయన ఉన్నాడు. నక్షత్రాలు రాకముందు ఆయన ఉన్నాడు. ఈ విశ్వం పుట్టక ముందు, తయారు చేయక ముందు ఎక్కడున్నాడంటే ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడిన దినములలో ఆయన ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కానీ నేడే పుట్టానని చెప్తున్నారు చాలా మంది. అపోస్తులు బోధనని చెప్పాలండి. పేతురు గారు చెప్పారు కదండి, ఇంకంతే, డౌట్ లేదండి, క్లియర్ అయిపోయింది. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడే ఉండేను అని చాలా చదువుకులేని. అక్కడ యోహాను గారు కూడా అదే చెప్పారు, ఇక్కడ పేతురు గారు కూడా చెప్పారు. అంతేగాని పేతురు గారు నేడే పుట్టినని ఎక్కడ చెప్పలేదండి. అపోస్తులు కూడా నేడే పుట్టానని చెప్పేసి ఎక్కడ చెప్పలేదండి. యోహాను గారు ఏం చెప్పారండి? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడే ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారే శరీరధారే ధరించుకొని భూమి మీదకి ప్రవేశించాడన్న సంగతి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ వాక్యం అనగానే యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి ఏమన్నా జన్మించటం మనకందరికీ తెలుసు. కనుక ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే అపోస్తులు బోధ ఏదైతే పేతురు గారు చెప్పారో, ఎవరైతే యోహాను గారు ఏదైతే చెప్పారో, ఏమండి అది మనం పాటించాలి తప్ప మన సొంత నిర్ణయాలు ఎప్పుడు పాటించకూడదు. కలిగిన ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ విశ్వం కలగాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఆయన ఎక్కడున్నాడంటే అంతకుముందు పరలోకంలో ఉన్నాడండి. పరలోకం నుంచి భూమి మీదకి ప్రవేశించాడు. మరి తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం కంటిన్యూ చూద్దామండి. అప్పుడు ఏం జరిగింది? రాజు కలవరపడ్డాడు. ఏమండి, వచ్చింది జ్ఞానులు. ఏమండి, రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పి అడుగుతున్నారండి. ఎవరిని అడుగుతున్నాడు? హేరోదు రాజుని అడుగుతున్నాడు. హేరోదు రాజు అడగగానే హేరోదు రాజు ఏమైపోయాడండి? కలవరపడిపోయాడు. అంటే భయపడిపోయాడు. యెరూషలేము మొత్తం భయపడిపోయారండి. అవునా? ఒక రాజుగా పుట్టాడు. వీరు చెప్పిన మాటల్లో సత్యమేలండి. జ్ఞానులు వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. రాజు దగ్గరికి ఎవరు పడతా వాళ్ళు వెళ్ళరండి. అవునా? రాజు దగ్గరికి ఎవరు పడతా వాళ్ళు వెళ్ళరు. ఒక సామాన్యులు వెళ్ళరండి రాజు దగ్గరికి. జ్ఞానులు, గొప్పవారు, ఏమండి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకున్న జ్ఞానము ఇంకా ఆ కాలంలో ఎవరికి లేదు అని తెలుసుకున్నాక ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినాక ఏం మాట్లాడతారైనా? రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూసి మీ దగ్గరికి వచ్చామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు వెంటనే రాజు కలవరపడ్డాడండి, భయపడిపోయాడు. యెరూషలేము మొత్తం భయపడిపోయాడండి. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు పుట్టంగానే ఎవరు భయపడ్డారంటే హేరోదు రాజు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నా సామ్రాజ్యాన్ని కూలగొట్టే మగోడు పుట్టాడు అన్న సంగతి ఎప్పుడైతే ఆ జ్ఞానుల నోటంపట వచ్చిందో అప్పటి నుంచి ఆయన కలవరం మొదలు పడిపోయిందండి. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించిన
ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కానివ్వండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్ను పడగొట్టేవాడు ఇక్కడ పుట్టాడు అనగానే భయం మొదలవుతుందండి. ఎందుకు? కుర్చీకి ఎసరు ఉంటుందని చెప్పేసి వాళ్ళు భయపడతారు. అవునా? ఒక రాజు కుర్చీ పోతుందంటే ఎవరికి భయం ఉంటుందని చెప్పండి? పుట్టిన అతను ఏమంటే భూ సంబంధమైన రాజు కాదండి, పరలోక సంబంధమైన రాజు. భయపడుతుంది ఎవరు? భూ సంబంధమైన రాజు. భయపడుతుందేమో భూ సంబంధమైన రాజు. పుట్టినటువంటి ఒక బాబుకి, అంటే ఆ యొక్క క్రీస్తుకి భయపడిపోయాడు. ఎవరు? హేరోదు రాజు. రాజు అంటే సామాన్యుడి కాదండి. ఆయన ముందు ఎన్నో దేశాలు ఉంటాయి, ఆయన పరిపాలన అంతా ఉంటుంది. ఆయన ముందు ఎంతోమంది చక్రవర్తులు ఉంటారు, పీఠాధిపతులు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. కానీ భయపడుతుంది రాజు. ఎవరిని చూసి భయపడ్డాడంటే చరిత్రలో క్రీస్తును చూసి భయపడినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే హేరోదు రాజు. ప్రపంచంలో చాలా మంది ఏమంటే రాజులు వచ్చారు, గనులు వచ్చారు, మేధావులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కానీ తాను చనిపోతున్న వారికి వారు వెలిగారు. మనకి క్రీస్తు పూర్వక ముందు మనం ఆలోచిస్తే 4 సామ్రాజ్యాలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు బబులోను మహాసామ్రాజ్యం ఏమండి ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి. మీకు అందరికీ తెలుసు. రెండవ సామ్రాజ్యం మాదీయ పారసిక సామ్రాజ్యం. 3 సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఇది మనం పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం. ఎవరో గ్రీక్ వీరుడు అంటే నాగార్జున కాదండి, అలెగ్జాండర్ చక్రవర్తి. 4వ సామ్రాజ్యం ఎవరండి? రోమా సామ్రాజ్యం. మరి ఈ 4 సామ్రాజ్యాలు క్రీస్తు పూర్వము వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ వారు ఉన్నంత వరకే వెలిగినాయండి. అవునా కదా? వారు ఉన్నంత వరకు, వారు పరిపాలన చేసినంత వరకే రాజ్యాలు గుర్తుపెట్టుకున్నారు, రాజ్యాలు వెలిగినాయి. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 సామ్రాజ్యాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. తర్వాత వచ్చిన సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంది. ప్రపంచ మనుషులందరికీ నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి, శక్తి, చరిత్రలో పురుషుడు ఎవరు ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. చాలా మందిని అడిగితే మాదీయ పారసిక సామ్రాజ్యం గురించి ఎవరికి తెలియదండి. బబులోను మహాసామ్రాజ్యం గురించి చాలా మందికి తెలియదు. తెలిస్తే గ్రీకు మహాసామ్రాజ్యం మాత్రమే తెలుసు. ఎందుకంటే అది మన పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం కాబట్టి. చరిత్రలో కూడా ఇలాంటి సామ్రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటువంటి సామ్రాజ్యం, ఇప్పటికీ ఏలుతున్న సామ్రాజ్యం ఏదైనంటే అది క్రీస్తు సామ్రాజ్యం. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల ముందు వేలుతున్న సామ్రాజ్యం, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఎప్పటికీ చరిత్రలో ప్రపంచ దేశాలలో ఖండాల దాటిపోయి ఎవరి పూజిస్తున్న వ్యక్తి, శక్తి ఎవరంటే జీసస్ క్రైస్ట్. ప్రియమైన దేవుని పిల్లల, మరి ఇలాంటి వ్యక్తి ఎలాగ పుట్టాడంటే ఒక సామాన్యుడిగా పుట్టాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఎందుకు సామాన్యుడికి పుట్టారంటే మనం చదువుకున్న సామ్రాజ్యాలు, మనం ఏమన్నా అర్థమవుతుంది కదండి, మనం చదువుకున్న సామ్రాజ్యాలు వీళ్ళందరూ ఏమంటే గొప్పవారు, గొప్ప కుటుంబాలు పుట్టినటువంటి వారు రాజులు. రాజుల కుటుంబంలో పుట్టిన కుమారులు ఏమవుతారో తెలుసా? రాజులు అవుతారు. అంతే కదండి. రాజుల కుటుంబంలో పుట్టి పెరిగారు. ఎవరు? బబులోను మహాసామ్రాజ్యం, నెబో చక్రవర్తి కానివ్వండి, ఏమండి గ్రీకు సామ్రాజ్యం అని అలెగ్జాండర్ చక్రవర్తి కానీ వీళ్ళందరూ ఎవరి కుటుంబంలో పుట్టారంటే రాజుల కుటుంబంలో పుట్టినటువంటి వారు రాజులు అయ్యారు. కానీ ఇక్కడ మన రాజు ఏమంటే పరలోక సంబంధమైన రాజు ఎవరి కడుపులో పుట్టారంటే సాక్షాత్తు ఏమన్నా మరియమ్మ గారు, యేసేపు గారి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరియమ్మ గారి గర్భాన్ని పుట్టిన యేసుక్రీస్తు వారు. వీరు ఎవరో? సామాన్యులు, కనీసం చాలా పేదవారు అండి. ఎవరు? మరియమ్మ గారు అండి, యేసేపు గారు పేదవారు. వారు ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజు బతికేవాళ్ళు, చాలా పేదవారు. కానీ అలాంటి కుటుంబంలో యేసుక్రీస్తు వారు పుట్టారంటే ఇక చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకు ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు యేసుక్రీస్తు వారు? ఆలోచించండి. ధనవంతుల కుటుంబంలో పుట్టేవాడికి బాధలు తెలియదండి. ధనవంతుల కుటుంబంలో పుట్టేవాడికి కష్టాలు తెలియదండి. ధనవంతుల కుటుంబంలో పుట్టేవాడికి హింసలు తెలియ, బాధలు తెలియవు, ఇరుకులు తెలియవు, ఇబ్బందులు తెలియవు, వారి కష్టాలు కూడా తెలియ. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఏమండి ఒక సామాన్యపు కుటుంబంలో, ఏమంటే ఒక పేదవారి కుటుంబంలో పుట్టినటువంటి క్రీస్తు, మరి ఒక ఏమంటే అన్ని తెలిసినటువంటి క్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లరా, రాజులు ఎలా పరిపాలించారండి? రాజులు వారి రాజ్యాలు కాపాడుకోవటానికి ఎన్నో ఆయుధాలు పట్టుకున్నారండి. అవునా? ఒక రాజ్యాన్ని కాపాడుకోవటానికి వారు అనేకమైన ఆయుధాలు పట్టుకుంటారు. కానీ మన రాజు ఏ ఆయుధాలు పట్టుకోలేదండి. ఒక ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని ఈరోజు శకపురుషుడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ధనవంతుల కుటుంబాలు ఎందుకు పుట్టలేదంటే ఒకవేళ పుట్టితే మనం ఏమైనా కాదంటామా అండి?
ఆలోచించండి. అప్పుడప్పుడు మరి ఈ విజయవాడ ప్రాంతంలో మొన్న మధ్య ఫ్లడ్ వచ్చిందండి. చాలా మంది ఇల్లు మునిగిపోయినాయి, అవునా? చాలా మంది ఇల్లులు మునిగిపోయినాయి, ఇళ్లలోకి వచ్చేసినాయి, వారందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి పైనుంచి హెలికాప్టర్లు వేసుకుని ఏరియల్ సర్వే చేస్తారు. ఏరియల్ సర్వే చేసేవాడికి కింద ఉన్న కష్టాలు తెలుస్తాయండి. ఏరియల్ సర్వే చేసేవాడికి కింద ఉన్న బాధలు తెలుస్తాయండి. వాళ్ళ ఆకలి తప్పులు ఉన్నవారని వాళ్ళకి తెలుస్తాయండి? తెలియవు. వాళ్ళ కష్టాలు తెలియాలంటే, వారి బాధలు తెలియాలంటే నువ్వు ఈ హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే చేసుకుంటూ వెళ్ళిపోకూడదండి. వారి కష్టాలు తెలియాలంటే, వాళ్ళ బాధలు తెలియాలంటే, ఏమండి వారి ఆకలి తప్పులు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఇక మనం కూడా ఫ్లడ్లోకి వెళ్ళాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఫ్లడ్లోకి వెళ్తారండి. వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుస్తాయండి. అక్కడే వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడే 2 రోజులు ఉంటే వారి కష్టాలు తెలుస్తాయి. అంతేగాని హెలికాప్టర్లోంచి పైకి వెళ్ళిపోయిన వారికి కింద ఉన్న వారి కష్టాలు ఏం తెలుస్తాయండి? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రాణ. అందుకే యేసుక్రీస్తు వారు ధనవంతులలో పుట్టకుండా ఒక సామాన్యుల కుటుంబంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారండి. ఇంకా ఆయన జననం మనం ఆలోచన చేస్తే, ఏమండి, బెత్లెహేములో పుట్టాడు అనుకుంటారు, కానీ ఆయన ఆల్రెడీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళినప్పుడు పుట్టేసిందండి. ఎవరికన్నారు? మరియమ్మ గారు పుట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళినప్పుడు ఆ రోజు ప్రపంచ మనుషులందరూ ప్రజా సంఖ్య రాయించుకోవడానికి అక్కడికి వచ్చారు. అది లూకా సువార్త 1వ అధ్యాయం మీకు కనబడతా ఉంటుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఐగుస్తు అంటే మీకు ఆయన ఒక రాజు అండి. ఇప్పుడు మీకు అర్థం అవటానికి ఆగస్టు అనే నెల ఉంటుంది కదండి. ఈ ఆగస్టు నెల రావడానికి కారణం ఆయనండి, ఐగుస్తు. ఈ ఆగస్టు నెల రావడానికి ఆయనే కారణం. ఆ రోజు మరి మనుషులందరూ ఒక ప్రజాసంఖ్య రావడానికి అక్కడికి వచ్చి నమోదు చేసుకునేవాళ్ళు పేరు. మరి ఈ కన్యక గర్భం మరి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత వారికి 7వ అధ్యాయం చదువుకుంటే, సత్రము లేనందు వలన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండిన గనుక తన తొలిచూరు కుమార్ని ఆల్రెడీ కనేసిందండి. కనేసిన తర్వాత పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువులు తొట్టెను పరుండబెట్టాను, అంటే పడుకోబెట్టారు. అంటే అక్కడ కనలేదండి మరియమ్మ గారు, ఆల్రెడీ కనేసింది. కనేసిన తర్వాత సత్రంలోకి వచ్చిన తర్వాత సత్రంలో అడుగుతున్నారు, అయ్యా మరి ఈవిడి అప్పుడే పుట్టినటువంటి బిడ్డను మరి కనీసం కనికరం లేదండి. ఆ రోజు కనికరం లేదు, కనీసం స్థలము లేదండి. స్థలం లేనందున ఆయనను ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. వాస్తవంగా రాజుల కుటుంబంలో పుట్టిన రాజులు ఎక్కడ పడుకోబెడతారండి? సింహాసన భవనంలో పడుకోబెడతారు. ఏమండి, ఒక బంగారపు ఊయాల, ఏమండి, పట్టు వస్త్రాల మధ్యలో పడుకోబెడతారు. రాజుల కుటుంబంలో పుట్టిన రాజుల గురించి మాట్లాడుతున్నాను. ఎంతో బాజా భజంత్రేలు, ఎంతో మందికి వస్త్రాలు పండగ అయిపోద్దండి, అవునా కదా? కానీ మన కొరకు పుట్టినటువంటి రాజు స్థలం లేనందున ఎక్కడ పడుకోబెట్టారంటే పశువులు తొట్టిలో పడుకోబెట్టాడు. చూడండి ఎంత దీనాతి దీన తగ్గించుకున్నాడు మన ప్రభువు మన కొరకు. ఆలోచించండి. సహజంగా మన పుట్టుక అలా జరిగిద్దండి? లేదు కదా. మన కోసం వచ్చిన రక్షకుడు ప్రపంచ మానవులందరి కొరకు, ఏమంటే ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తు వారు ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల తొట్టెలో. స్థలం లేనందున అక్కడ పడుకోబెట్టారండి. మరి ఈనాడు క్రైస్తవులు పశువుల తొట్టెలో కన్నారు అని చెప్పి చాలా మంది చేస్తున్నారే, ఆయన అక్కడ కనలేదండి. దారిలోనే కనిటినటువంటి ప్లేస్ దేవుడు మనకి చెప్పలేదు, కానీ అక్కడ స్థలం లేనందున అక్కడ పడుకోబెట్టాడు. వాస్తవంగా ఆ పశువుల తొట్టెలో ఏముంటుందండి? ఆలోచన చేయండి. పశువుల తొట్టెలో ఎవరైనా మనం అక్కడ కూర్చుంటామండి? పశువుల తొట్టులో అక్కడికి వెళ్ళి నుంచుంటామండి? నుంచో కదండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ మన ప్రభువు ఎక్కడ పడుకోబెట్టారంటే పశువులు తొట్టులో పడుకోబెట్టారండి. ఎందుకు? స్థలం లేనందున అక్కడ పడుకోబెట్టారు. వాస్తవంగా అందులో ఉండేది ఏంటండి? గడ్డి, చెత్త, ఏమండి, పురుగులు, వాసన, పేడ, ఏమండి, ఇవే కదండి. ఇంకా రోతగా ఉంటాయి. కానీ అలాంటి మధ్యలో పడుకోబెట్టాడంటే చూడండి ఎంత తగ్గించుకున్నాడు మన ప్రభువు. ఆలోచించండి. మన ప్రభువు పుట్టినప్పుడు ఏ భజాభదంత్రాలు ఏమి లేవండి. ఎంత ఆవిడ చరిత్ర మొత్తం మనం చదువుకుంటూ ఉంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఏమంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డను ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? బాలింత అంటారు, అవునా? మరి బాలింత ఎన్ని కిలో నడవకూడదండి, అవునా కదా? ఇప్పుడు సహజంగా పుట్టినటువంటి ఒక స్త్రీని తీసుకుందాం, ఒక లేడీని.
పుట్టినగా నడిచిద్దండి? నడవలేరు, నడవకూడదు. కానీ ఈమె ఎక్కడ పుట్టిందో తెలియదు. మరి ఆ పుట్టినటువంటి బిడ్డను చేతితో తీసుకొని మరి యోసేపు గారు మరి ఎంత దూరం ప్రయాణించారో తెలియదు, కానీ చివరికి ఎక్కడికి వచ్చారంటే సత్రం లేనందున బెత్లెహేం దగ్గర అక్కడికి వచ్చారు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఈ ప్రభువు మరి పుట్టినటువంటి ఆ ప్లేస్ కానివ్వండి, ఈరోజు మనం డెకరేషన్ చేస్తున్నాం కదండి, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందండి? ఆనాడు మరి పశువుల తొట్టులో ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఏమండి బ్యాడ్ స్మెల్, పేడ, ఏమండి గడ్డి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు మనోళ్ళు చేసే ఈ క్రిస్మస్ మనం చూస్తే ఏమండి ఫుల్గా లైటింగ్ పెడతారు, చక్కగా ముస్తాబిస్తారు, చక్కగా అందమైన డెకరేషన్ చేస్తారు. అది ఇది ఒకటేనండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన వచ్చింది ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి వచ్చాడు. పేదవారి కడుపులో పుట్టాడు. ఏమంటే యోసేపు గారు మన ఏ పని చేస్తారు తెలుసు? ఏం పని చేస్తాడండి? వడ్రవాని కుమారుడు కాదా అంటాడు. అంటే వడ్లవాని పని చేస్తాడండి. అంటే చాలా పేదవాడు ప్రియమైన దేవుని పిల్లలు. అలాంటి వారికి కష్టాలు తెలుసండి. పేదవారి కుటుంబంలో పుట్టి వారికి కష్టాలు తెలుసు, అవునా కదండి? గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టే వారికి ఏం తెలుస్తాయండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, హింసలు తెలుసు, అన్ని తెలుసు ఆయనకి యేసుక్రీస్తు వారు. అందుకే మరియమ్మ గారి గర్భాన్ని ఎంచుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఈయన వచ్చినప్పటికీ ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయండి. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏమండి అన్ని సామ్రాజ్యాలు నేలమట్టం అయిపోయిన ప్రియమైన దేవుని పిల్లరా. అంటే హేరోదు కలవరపడ్డారు. యెరూషలేము మొత్తం కలవరపడిపోయిందండి. ఎందుకు కలవరపడ్డారంటే, ఇగో నేను పుట్టాను, యేసుక్రీస్తు వారు పుట్టంగానే హేరోదు రాజు కలవరపడిపోయాడండి. కలవరపడిపోయి మరి జ్ఞానులకి ఏం చెప్పాడండి? మీరు వెళ్ళండి, ఆయన చూడండి, తర్వాత నాకు చెప్పండి, ఆయన పూజించమని చెప్పాడు. తర్వాత పేజీలో కనబడిద్దండి, చదవండి. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం అండి. ఆ జ్ఞానులు తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకునే కాలంను బట్టి బెత్లెహేంలోనే దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరంలో మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. ఎప్పుడైతే జ్ఞానులు వచ్చారో రాజుగారి దగ్గరికి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పూజ చేయండి. ఎవరు చెప్తున్నారు? హేరోదు రాజు. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చెప్పండి, నేను అసలైన పూజ చేస్తానని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? హేరోదు రాజు జ్ఞానులతో చెప్తున్నాడు. వారు వెళ్ళంగానే ఆ బెత్లెహేములో ఉన్న ఒక కుమారుని చూశారు. కుమారుని చూసిన తర్వాత దేవదూత వచ్చి మీరు ఈ ప్రాంతం నుంచి కాకుండా మరొక ప్రాంతానికి వెళ్ళమని ఆ దేవతలు చెప్పంగానే అది మరొక రూట్ నుంచి జ్ఞానులు వెళ్ళిపోయారు. ఇవన్నీ మీకు తెలుసు, మీరు ఇప్పుడు చదువుకునే ఉన్నారు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, ఈ జ్ఞానులు తెలివైన వారు కాదండి. మరి ఈ జ్ఞానులు తప్పించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు జ్ఞానులు సామాన్యులు కాదండి. సామాన్యులుగా అంచనా వేయకూడదు. వీళ్ళు జ్ఞానులు రాలేదు, యెరూషలేములో కలవరపడిపోయారు. తర్వాత రాజు ఏం చేశాడంటే, వారు వచ్చిన సమయాన్ని జ్ఞానులు ఎవరైతే వచ్చారో మన దగ్గరికి, ఏమంటే కొన్ని వందల కిలోమీటర్లు కదండి, అప్పటికప్పుడు వెళ్ళి చూడటానికి కాదండి. ఆ రోజుల్లో కాలినడక కదండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని కానీ బెత్లెహేముకి ఏదో వెంటనే 1 రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లో వచ్చారని మీరు అనుకోమకండి. కొన్ని సంవత్సరాలు పట్టింది ప్రియమైన దేవుని పిల్లల. సంవత్సరాలు నడుచుకుంటాను వచ్చారు. మనకలాగా ఆ రోజులు విమానాలు, మనకలాగా ఈ రోజులో ఉన్నట్టు బస్సులు కానీ ఏమండి బైకులు కానీ ఏమి లేవండి. ఆ రోజు కాలినడక. మరి జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. తూర్పు దేశ జ్ఞానులు అంటే వేరే దేశం నుంచి రావచ్చు, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికి అంతా ఆ రోజు కాలినడకలే. కానీ అప్పుడు వచ్చినటువంటి సమయాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఎవరు? రాజు, హేరోదు రాజు. సమయాన్ని గుర్తుపెట్టుకుని వారు వచ్చిన టైమింగ్, వారు వచ్చిన సమయం చూసుకొని వారు వెళ్ళిపోయిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? కానీ 2 సంవత్సరంలో మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించిన ఆ రోజేనండి చాలా మంది తల్లులు ఏమండి కోత జరిగినట్టు ఆ రోజే ప్రియమైన దేవుని పిల్లలు. చాలా మందిని ఆ రోజు జ్ఞానులు వెళ్ళిపోయారు.
రాజుకు చెప్పకుండా దేవదూత రావటం, వీళ్ళతో మాట్లాడటం, వారు వేరే మార్గం వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజు అంచనా ప్రకారం తక్కువ వయసు గల 2 సంవత్సరాల వయసు గల మగ పిల్లలందరినీ చంపడం జరిగింది. ప్రేమైన దేవుని పిల్లరా, నిజం చాలా మంది తల్లులు ఆ రోజునండి ఏడుపు, కడుపు కోతండి పిల్లలందరిని చంపించేసాడు రాజు. ఆజ్ఞ జారీ చేశాడు. ఒక రాజుగారు ఆజ్ఞ జారీ చేసాడంటే కింద ఉన్న సైన్యములంతా ఆ పనే చేయాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఆ పనే చేయాలి. అందుకే తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ చంపించేశాడు. కానీ దేవుడు రక్షించాడు. కుమారుణ్ణి వెంట పెట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏ రోజు చనిపోయిన తర్వాత మళ్ళా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడు. నజరేతులో పెరిగాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టగానే ఎవరు భయపడ్డారంటే హేరోదు రాజు భయపడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, రాజు భయపడిపి ఇవన్నీ చేసేసాడు. కానీ మన యేసుక్రీస్తు వారిని ఎవరిని ఒక మాట అనలేదండి. ఆయన మనుషులను రక్షించటానికి వచ్చిన శకపురుషుడు, యుగపురుషుడు యేసుక్రీస్తు వారు ఒకే ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడండి. రాజులందరూ ఆయుధాలు పెట్టుకునే ఆ ఆయుధాలు వేరు. మన క్రీస్తు పట్టుకున్న ఆయుధం ఏదంటే ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని ఈరోజు ప్రపంచ మనుషులందరికీ దగ్గరగా అయ్యాడు. ప్రేమ, అందుకే ఆయన ప్రతి ఒక్కరూ పూజిస్తున్నారు. అందుకే ఆయన ప్రతి ఒక్కరిని నమ్ముకుంటున్నారు. ఆయన మతానికి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదండి. మనుషులు సంపాదించుకోవటానికి ఇక పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన ఒక గొప్ప తార. ప్రేమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వారు ఒక పాపులను రక్షించటానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాను అని అంటారు. కానీ వచ్చాను అంటే అంతకుముందు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడండి. పరలోకం నుంచి భూమి మీదకి రావటం మనకందరికీ తెలుసు. ప్రేమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి పిలాతు ముందు దగ్గర తీసుకెళ్తారు. నువ్వు రాజువా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఎస్, నువ్వు అన్నట్టే. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 3వ వచనం అండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 3వ వచనం అండి. పిలాతు నీవు యూదుల రాజు అని ఆయన అడిగినప్పుడు ఆయన నీవన్నట్టే అతనితో చెప్పి, నీవన్నట్టే నేను రాజునే. ఎస్, నేను కింగ్, రాజునే. నేను నా రాజ్యము, నీ రాజు అయితే నువ్వు ఈలోక సంబంధించిన రాజు, నా రాజ్యము పరలోకపు సంబంధించిన రాజ్యము, దానికి ఎప్పటికీ అంతము లేదు. నువ్వు అన్నట్టే నేను రాజు. మనం అందరం ఎవరండి? క్రీస్తు నమ్ముకున్నాం. మనం అందరం ఎవరండి? రాజులు అండి. మనం కూడా రాజులైన యాజక సమూహం అంటాడు. మనం అందరం కూడా ఎవరండి? రాజులు అన్న మనం ఎలా ఉండాలంటే అపోస్తులు బోధ చెప్పాలండి. అపోస్తులు ఏదైతే చెప్పారో అదే మనం చెప్పాలి. వారి చెప్పని మనం చేయకూడదండి. కనుక ఆలోచించండి ప్రేమ. క్రీస్తు నేడే పుట్టానంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టాడండి. ఆయన ఉన్నాడు. అప్పుడప్పుడు మన ప్రాంతంలోకి ఒక ఎమ్మెల్యే గారు వస్తారండి. అప్పుడే ఎమ్మెల్యే పదవి అప్పుడే వచ్చిందండి ఆయనకి. లేదా ఒక మంత్రి గారు వస్తారు మన వీధుల్లోకి. ఆయన అప్పుడే పుట్టాడా? లేదా అప్పుడే మంత్రి పదవి వచ్చేసిందా? అప్పుడే వచ్చేసాడా? అంతకుముందు పదవిలో ఉన్నాడు, మన ప్రాంతానికి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంతకుముందు ఉన్నాడు. కానీ క్రైస్తవులు ఏమండి, క్రీస్తు నమ్ముకున్న వారు క్రీస్తు నేడే పుట్టాను ఎప్పుడు? ఈ రోజు పుట్టాడండి. ఆలోచించండి. ఆయన పుట్టింది వాస్తవము. బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, మరి అక్కడ శిలువలో మరణించాడు, మరి తర్వాత భూమి మీద 40 దినములు కనిపించాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకంలో తండ్రి ఉన్న సింహాసనానికి వెళ్ళిపోయాడు. మరలా ఇప్పుడు క్రీస్తు నేడే పుట్టినని చిన్న పాకం చేసి అందులో బాలయేసును కూర్చోబెట్టి యేసుక్రీస్తు నేడే పుట్టాను అని ఇక్కడ చెప్తారు. మరో ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు నేడే పుట్టానని చెప్తారు. మరో ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు నేడే పుట్టాను అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఖ్యాతిని ప్రపంచ దేశాలలో ఖండాలు దాటిపోయిన సంగతి ప్రవక్తల నోటంపట వచ్చిన మాటలు మాత్రము చెప్పరండి. ఈ లూకా గారు రాసిన సువార్త మాత్రం తీసుకుంటారు, మత్తయి సువార్త చెప్తారు. కానీ ఏమంటే ప్రవచనాలు మాత్రం చెప్పరండి. క్రీస్తు పూర్వకు ముందండి కొన్ని వేల సంవత్సరాల కిందట దానియేలు గారు చదువుకోండి, యెషయా గారు చదువుకోండి, ఆనాడు ఏమండి రాజుల్లో నోటంబడి వచ్చిన మాట అండి క్రీస్తు మాట. అంటే ఆ రోజు వస్తాడని తెలుసు ప్రవచనాల ద్వారా. ఈనాడు వచ్చాడు వెళ్ళిపోయాడు పరలోకానికి. కానీ ఇప్పటికే ఇంకా క్రీస్తు నేడే పుట్టాను అనేది చాలా చెప్పకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆ మాట ఆ రోజు అప్లై అవుతుంది, ఇప్పుడు అప్లై చేసుకోకూడదండి. ఈరోజు మనం పుట్టాడంటే పుట్టినటువంటి వాస్తవాలు మనం చెప్పాలి. ఆయన ఎందుకు పుట్టాడని చెప్పాలి, ఆయన ఎందుకు భూమి మీదకి ప్రవేశించాడని చెప్పాలి.
కనుక ఆలోచన చేయండి ప్రేమ దేవుని పిల్లరా. అట్లే బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఈరోజు కూడా పాట పాడతారండి. ఏం పాట పాడతారండి? బెత్లెహేములో సందడి, ఏమండి, పశువులు పాకలో సందడి. ఏమండి, ఈ పాటకినో అక్కడున్న మాటలకి ఏమన్నా అర్థం ఉందండి? ఆలోచించండి. బెత్లెహేంలో సందడి జరిగిందా, బాధ జరిగిందండి? దుఃఖం అండి. బెత్లెహేంలో దుఃఖం, బాధ, వేదన, ఏమండి, కష్టాలు, కన్నీళ్ళు మధ్యలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారండి. మరి ఈనాడు మన బెత్లెహేంలో సందడి, పశువుల పాకలో సందడి. పశువుల పాకలో సందడి జరిగిందండి. పశువుల పాకలో మనం కూర్చుంటామండి, వెళ్ళి కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోగలుగుతామండి. ఆలోచించండి, ఆయన ఎంత తగ్గించుకున్నాడో దీనస్థితిలో. ఎంత ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, ఏంటి గొప్పవైన యేసుక్రీస్తు వారు, కలిగినదేది ఆయన లేకుండా ఉన్న యేసుక్రీస్తు వారు మన కొరకు, మన జీవితాలు పాడైపోయిన వారిని రక్షించటానికి, మనల్ని బ్రతికించడానికి ఆయన భూమి మీద ఏమండి ఎలా పుట్టాడంటే చాలా తగ్గింపు జీవితంలో పుట్టాడు ప్రేమ దేవుని. కేవలం 33.5 సంవత్సరాలు బ్రతికి ఏమండి ప్రపంచానికి దగ్గర అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు. ఎంతోమంది రాజులు పుట్టారు, ఏమండి వారి రాజు కుటుంబంలో పుట్టినటువంటి రాజులు అయ్యారు. కానీ ఏమండి సామాన్యంలో కుటుంబంలో పుట్టినటువంటి రాజు ఎక్కడైనా చూశారా మీరు? కానీ అలాంటి రాజు ఎవరైనా ఉంటారు? వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ప్రేమ ఉంటాను. కనుక ఆలోచించండి. క్రీస్తు పుట్టింది వాస్తవము, ఆయన చనిపోయింది వాస్తవము, ఆయన పరలోకానికి వెళ్ళిపోయింది వాస్తవము, ఆయన మరలా రెండవ రాకడలో వస్తాన సంగతి కూడా చెప్పింది కూడా వాస్తవమే. కనుక మన బైబిల్ ఏం చెప్పిందో మనం చెయ్యాలి. అపోస్తులు ఏదైతే చెప్పారో అదే మనం పాటించాలి తప్ప మన సొంత నిర్ణయాలు, మన సొంత మాటలు ఎప్పుడు బైబిల్కి తీసుకురాకూడదు. పండగ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రియమైన దేవుని పిల్లరా. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యాన్ని ప్రకటించి చాలు. డెకరేషన్ చేసేసి, స్టేజ్లు వేసేసి, లైటింగ్ పెట్టేసి, ఏమంటే ఆయనకు ఒక పాగ పెట్టి ఆ పశువుల తొట్టలు యేసుక్రీస్తు వారిని పొడుగు పెడతాం అనేది అజ్ఞానమే తప్ప జ్ఞానం మాత్రము కాదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. క్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టాడని అనుకుంటున్నారు, కానీ ఆయన పుట్టక ముందే ఆయన ఖ్యాతి ప్రపంచ దేశాలలో అన్ని ఖండాలకి తెలిసింది ప్రభా. యెషయా గ్రంథంలో మీరు మాట్లాడారు. ఎంతో మంది ప్రవక్తల నోటంట మీరు పలకరించిన మాట క్రీస్తు పుడతాడని. అలాంటి పుట్టినటువంటి క్రీస్తు తండ్రి ఎందుకు పుట్టాడో అన్న సంగతి ప్రపంచం ఆలోచించక, ఎవరి కొరకు పుట్టారని ఆలోచించక, క్రీస్తు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నారే కానీ మేము తండ్రి క్రీస్తు పుట్టినటువంటి క్రీస్తు మార్గంలో మేము నడవాలన్న ఆలోచనలు ఈరోజు సమాజానికి లేకపోవడం చాలా బాధాకరం తండ్రి. తండ్రి నైనా మరి మీ మాటలు తండ్రి, కొద్ది మాటలు తండ్రి మేము ఆలోచించాము తండ్రి. నిరంతరం తండ్రి ఇలాంటి మాటలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి కొంతమందిని తండ్రి అగ్నిలోంచి లాగి మీకు దగ్గర చేసే భాగ్యం దయచేయమని కోరుకుంటూ, ఇప్పటి వరకు చెప్పిన మాటలు తండ్రి మీ పిల్లలు తండ్రి విన్నారు తండ్రి. విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని సంఘమంతటి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.